ఇదివరకు ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడు తర్వాతన వాళ్ళ వారసులు వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నాయకుడు ఉండగానే వారసులు రంగంలోకి దిగుతున్నారు. మన ఆంధ్ర, తెలంగాణలో లోకేష్ అయినా, లేకపోతే అక్కడ కేటీఆర్ అయినా కనబడుతున్నారు. అట్లాగే స్టాలిన్ అంతకుముందే కనబడ్డాడు. ఇట్లాంటిదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. టాంజానియా ప్రెసిడెంట్ సమీలా సులూహు హస్నా తాజాగా ఏకంగా ప్రభుత్వానికి, అంటే ఒక దేశ ప్రభుత్వమే తన కుటుంబంతో నింపేసింది. ఇది ఫస్ట్ టైం. అధ్యక్షులు, ప్రధానమంత్రిలో వాళ్ళ కుటుంబ సభ్యులు వెనక నుండి కథ నడిపించే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఉన్నవాళ్ళని చూస్తాం కానీ, ఏదో మన గాంధీల వంశంలో టైపులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద ఇక్కడ మంత్రి పదవులే. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏమో అల్లుడు, అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఏమో, అదే మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఏమో అల్లుడు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏమో బ్రదర్ ఇన్ లా, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమో కూతురు, స్పెషల్ సీట్ ఎంపీ ఇంకో కూతురు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏమో ఫ్యామిలీ ఫ్రెండ్, ఎవరైతే ఫ్యామిలీ మ్యారేజ్లో వీళ్ళకి సంబంధం ఉందో వాళ్ళని, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ వర్క్ ఏమో నీస్ మేనకోడల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇట్లాగా టోటల్గా అసలు నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నటువంటి కొత్త ట్రెండ్. ఇక రేపు పొద్దున ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఇదే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, చిన్న చితక దేశాల్లో.